హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో అండి. ఈ రోజు వీడియోలో ఒక బ్యూటిఫుల్ స్లీవ్ డిజైన్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఈ డిజైన్కి రిలేటెడ్ నేను ఒక బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ షేర్ చేశాను ఫ్రెండ్స్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో. సో ఆ వీడియో మీరు చూడలేదు అనుకుంటే తప్పకుండా ఆ వీడియో కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ స్లీవ్ డిజైన్ నేను చాలా సింపుల్ మెథడ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, ఒక సింపుల్ స్లీవ్ కటింగ్ ఇక్కడ చేసుకుని పెట్టుకున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ నేను పక్కన పెట్టుకున్నానండి. ఈ లైనింగ్ నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. సో లైనింగ్ నేను ఇక్కడ స్లీవ్ లెంత్ 6 ఇంచెస్కి పెట్టుకున్నానండి. సో పైన కింద మనకి గుట్లో పోయి 5 ఇంచెస్కి స్లీవ్ అనేది ఇక్కడ రెడీ అవుతుందండి. సో మీరు మీ స్లీవ్ లెంత్ని బట్టి మీరు ఇక్కడ స్లీవ్ లెంత్ పెట్టుకోండి ఫ్రెండ్స్. కింద నుంచి నేను 3 ఇంచెస్ పైకి ఒక మార్క్ చేసుకున్నానండి. చేసుకున్న తర్వాత ఇలా మార్క్ చేసుకున్న తర్వాత అండి ఫోల్డెడ్ సైడ్ దగ్గర నుంచి 1 ఇంచెస్ లోపలికి నేను ఇంకొక మార్క్ చేసుకున్నానండి. చేసుకుని ఇక్కడ ఒక డ్రాప్ షేప్లో నేను మార్క్ చేసుకుంటున్నానండి. సో ఒక కిందకి ఒక డ్రాప్ షేప్లో మనం ఇక్కడ డ్రా చేసుకోవాలి. సో నేను ఎలా అయితే షేప్ ఇచ్చానో ఆ షేప్లో మీరు డ్రా చేసుకోండి ఫ్రెండ్స్. సో స్లీవ్ లెంత్ అయితే మీరు మీ మెజర్మెంట్ని బట్టి మీరు పెట్టుకోవచ్చు. సో ఇక్కడ డ్రా చేసిన తర్వాత ఈ డ్రాప్ని నేను ఇక్కడ కట్ చేసేసుకుంటున్నానండి. సో ఎలా అయితే నేను డ్రా చేసానో సేమ్ దానిపైన నేను ఇక్కడ కటింగ్ చేసుకుంటున్నానండి. సో ఇలా కటింగ్ చేసుకుంటే ఈ స్లీవ్ డ్రాప్ అనేది ఇలా ఉంటుందండి. సో ఈ లైనింగ్ని మనం ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో మెయిన్ ఫ్యాబ్రిక్ని ఫ్రంట్ వైపుకి ఇలాగా పెట్టుకోవాలని మనం పెట్టుకుని దానిపైన లైనింగ్ని ఇక్కడ సెట్ చేసి పెట్టుకోవాలి. మీరు పినప్ కూడా ఇక్కడ చేసుకోవచ్చండి లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని. ఇలా నీట్గా మనం సెట్ చేసి పెట్టిన తర్వాత అండి కింద మనం 1/2 ఇంచ్ మార్జిన్ని ఇస్తూ ఇలాగ స్టిచ్ చేసుకోవాలండి. సో ఎలాగైతే నేను డ్రాప్ షేప్ ఇచ్చాను కదా, ఆ డ్రాప్ పైన కూడా ఇలా కుట్టు వేసుకోవాలి. ఇక్కడ నేను డ్రాప్ పైన కూడా ఇలాగా ఒక 1/2 ఇంచ్ మార్జిన్ని ఇస్తూ కుట్టు వేసుకుంటున్నానండి. సో మనం ఇలాగ రౌండ్గా నీట్గా కుట్టు వేసుకుని కింద కూడా ఏదైతే స్ట్రైట్గా కింద మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ని అటాచ్ చేసుకుంటూ 1/2 ఇంచ్ మార్జిన్ ఇచ్చి కుట్టు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఈ లైనింగ్ని మనం బ్యాక్ వైపుకి తిప్పాలండి. సో వెనక్ వైపుకి తిప్పేటప్పుడు మనం మిడిల్లో ఈ డ్రాప్ షేప్ని కట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ చిన్న చిన్న కట్ ఎక్కడైతే రౌండ్ షేప్ ఉంది కదా, రౌండ్ షేప్ అంతా మనం చిన్న చిన్న కట్ పెట్టుకోవాలండి. పెట్టుకుని ఏదైతే కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్ని మనం బయట వైపుకి తీయాలండి. సో ఇలా నీట్గా మనం కార్నర్స్ని తీసుకుంటూ ఎలా అయితే నేను డ్రా చేశానో ఆ షేప్లో మనం ఇక్కడ స్లీవ్ని సెట్ చేసుకోవాలండి. ఇలా మనం లైనింగ్ని బ్యాక్ వైపుకి తిప్పేసి మనం దానిపైన ఒక కుట్టు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ. సో కార్నర్స్ కరెక్ట్గా మనం తీసుకోవాలండి. సో కొద్దిగా ఇంకా నేను తీస్తున్నాను ఇక్కడ కార్నర్ షేప్ని. ఈ రౌండ్ షేప్ డ్రాప్ షేప్ పైన కుట్టు వేసుకుని మనం పూర్తిగా స్లీవ్కి ఇలా కుట్టు వేసుకోవాలి. పైన కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ని అటాచ్ చేసుకుని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకోవాలండి. సో ఈ షేప్లో మనకి ఇక్కడ స్లీవ్ రెడీ అవుతుందండి. సో ఎక్కడైతే మెజర్మెంట్ ఉంది కదా, స్లీవ్ రౌండ్ మెజర్మెంట్ దగ్గర నేను మార్క్ చేసుకుంటున్నాను. అక్కడ నుంచి 1 ఇంచెస్ గ్యాప్లో పూర్తిగా నేను ఇక్కడ చాక్తో మార్క్ చేసేసుకుంటున్నానండి. సో 1 ఇంచ్ గ్యాప్ పెట్టుకొని మీరు ఇక్కడ పూర్తిగా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక పట్టీ ఇక్కడ రెడీ చేసుకోవాలండి మీరు. సో 1.5 ఇంచ్ వెడల్పుగా నేను ఒక గ్రీన్ కలర్ క్లాత్ ఇక్కడ తీసుకున్నాను ఫ్రెండ్స్. తీసుకున్న తర్వాత దీన్ని మనం ఇలాగ డబల్గా ఫోల్డ్ చేసుకుని చిన్న పట్టీలాగా స్టిచ్ చేసుకోవాలండి. సో మీరు 1/2 ఇంచ్ మార్జిన్లో ఇక్కడ స్టిచ్ చేసుకుని బ్యాక్ కూడా తిప్పుకోవచ్చండి పట్టీని. ఇక్కడ మనం పట్టీని స్టిచ్ చేసుకుని ఇక్కడ చిన్న చిన్నగా మనం కట్ చేసుకోవాలండి ఈ పట్టీని. అంటే 2 ఇంచెస్ గ్యాప్లో మనం ఈ పట్టీని కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్గా. ఈ పీసెస్ని మనం ఎక్కడైతే 1 ఇంచెస్ గ్యాప్లో మార్క్ చేసాం కదా, ఆ మార్క్స్ పైన ఈ పట్టీని అటాచ్ చేసుకోవాలండి. అంటే చిన్న చిన్న లూప్స్గా మనం ఇక్కడ అటాచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో డబల్గా ఫోల్డ్ చేసుకుని మనం అటాచ్ చేసుకుంటే మనం దీని లోపల నుంచి ఒక థ్రెడ్ కూడా ఇక్కడ స్టిచ్ పెట్టుకుంటాము. సో చూడండి నేను ఎలా అయితే నేను అటాచ్ చేసుకున్నానో ఆ విధంగా మీరు కూడా పూర్తిగా డ్రాప్ షేప్కి కూడా రౌండ్గా వచ్చేలాగా 1 ఇంచెస్ గ్యాప్లో ఈ లూప్ని ఇక్కడ అటాచ్ చేసుకోండి. సో నెక్ కూడా సేమ్ డిజైనే అండి. నెక్ వీడియో మీరు చూడలేదు అనుకుంటే ప్రీవియస్ వీడియోని ఒకసారి చూడండి ఫ్రెండ్స్. సో ఇలా పూర్తిగా స్లీవ్ రౌండ్కి నేను ఇక్కడ ఈ పీసెస్ని అటాచ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్.
సో చూడండి ఈ పీసెస్ని అటాచ్ చేసుకుంటేనే దీని లుక్ అనేది వచ్చేసింది కదా. సో ఇలా పూర్తిగా నేను ఈ పీసెస్ని అటాచ్ చేసుకున్న తర్వాత దీని లోపలికి ఒక గోల్డ్ థ్రెడ్ని ఇక్కడ అటాచ్ చేసుకుంటానండి. సో చూడండి గోల్డ్ థ్రెడ్కి నేను సేఫ్టీ పిన్ని ఇక్కడ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. పెట్టుకుని ఈ లూప్ లోపల నుంచి నేను పూర్తిగా బయటికి ఇక్కడ తీసేస్తున్నాను. సో గోల్డ్ కలర్ థ్రెడ్ ఏదైతే మనం బ్లౌజ్ బ్యాక్కి యూస్ చేస్తాం కదా, బ్యాక్ పార్ట్కి, సో ఆ థ్రెడ్ నేను ఇక్కడ యూస్ చేశానండి, రెడీమేడ్ థ్రెడ్. సో మీరు కావాలంటే మీరు ఇక్కడ థ్రెడ్ స్టిచ్ చేసుకొని కూడా యూస్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ రెడీమేడ్ థ్రెడ్ యూస్ చేశాను. ఇంకా మనం స్లీవ్ని ఇక్కడ సెట్ చేసుకుని థ్రెడ్ని నీట్గా పెట్టుకోవాలండి. సైడ్ ఓపెన్గా ఉంటే థ్రెడ్ని ఇలా సైడ్ మనం స్టిచ్ చేసుకోవాలి. థ్రెడ్ని అటాచ్ చేస్తూ ఇలా స్టిచ్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా మనకి ఇక్కడ లుక్ వచ్చేసింది. దీనిపైన మనం లేస్ కూడా అటాచ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ లేస్ అటాచ్ చేయట్లేదు, నెక్కి లేస్ నేను అటాచ్ చేసుకున్నాను. సో ఇక్కడ నేను సింపుల్గానే స్లీవ్ని ఇక్కడ వదిలేస్తున్నానండి. చూడండి మిడిల్లో మనకి ఓపెన్ ఉంది కదా, ఆ ఓపెన్ని మనం చాలా రకాలుగా డిజైన్ చేసుకోవచ్చు అండి. కావాలంటే బటన్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు రెండు కలిపి, లేదంటే చిన్న హ్యాంగింగ్స్ కూడా ఇక్కడ మీరు పెట్టుకోవచ్చు స్టిచ్ చేసుకుని. అయితే అండి ఇక్కడ నార్మల్ సైజు గోల్డ్ కలర్ బీడ్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో మీరు కావాలంటే మల్టిపుల్ బీడ్స్ కూడా ఇక్కడ 2 to 3 బీడ్స్ కూడా ఇక్కడ అటాచ్ చేసుకోవచ్చు అండి. నేనైతే సింపుల్గా ఓన్లీ 1 బీడ్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో గోల్డ్ కలర్ బీడ్ నా దగ్గర ఉంది. సో దీన్ని నేను ఎలా అయితే నేను స్టిచ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఆ విధంగా మీరు రెండు కలుపుతూ మనం 2 పార్ట్స్ని ఇలాగా స్టిచ్ చేసుకోండి. సో మనకి సూద్ అనేది ఏదైతే గోల్డ్ కలర్ థ్రెడ్ ఉంది కదా, థ్రెడ్ లోపల నుంచి వెళ్ళి మనం అదర్ సైడ్ పార్ట్ని ఇక్కడ జాయిన్ చేసుకోవాలండి. సో ఇలా మనం జాయిన్ చేసుకుంటే మనకి ఆ థ్రెడ్ కూడా లోపలికి వెళ్ళిపోకుండా మనకి నీట్గా లుక్ అనేది ఉంటుందండి. సో ఓన్లీ 1 బీడ్ ఇక్కడ అటాచ్ చేసుకున్నా సరే చాలా బ్యూటిఫుల్ లుక్ ఉంటుందండి. బటన్ యాడ్ చేసుకుని లేకపోతే మీరు హ్యాంగింగ్స్, స్మాల్ సైజ్ హ్యాంగింగ్స్ కూడా ఇక్కడ అటాచ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను స్టిచ్ చేసిన తర్వాత లోపల వైపు మనం స్ట్రాంగ్గా ఇక్కడ నాట్ వేసుకోవాలండి. సో మనం ఇక్కడ బీడ్ ఇక్కడ అటాచ్ చేసిన తర్వాత నేను ఇక్కడ మీకు ఫైనల్గా ఈ స్లీవ్ లుక్ చూపిస్తాను. లాస్ట్లో బ్యాక్ నెక్ లుక్ కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా స్లీవ్ డిజైన్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఇలా మనకి రెడీ అవుతుందండి. సో దీనికి రిలేటెడ్గా నేను బ్లౌజ్ డిజైన్ కూడా మీకు చూపిస్తాను. సో మీరు ట్రై చేయాలి అనుకుంటే ఇలాగా బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ కూడా మీరు ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇదైతే నేను ప్రీవియస్ వీడియోలో షేర్ చేశాను ఫ్రెండ్స్. ఆ వీడియో మీరు చూడలేదు అనుకుంటే ఒకసారి చూడండి. మీకు ఈ స్లీవ్ డిజైన్ అండ్ బ్యాక్ నెక్ డిజైన్ నచ్చితే ఫ్రెండ్స్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.